ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అధికార వైసీపీ ప్రతిపక్షం పోటాపోటీ కార్యక్రమాలకు ప్లాన్ చేశాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి వెళ్లారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము పార్టీ శ్రేణులతో కలిపి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టారు. మరోవైపు ఎన్టీఆర్ విగ్రహం పక్కనే మాజీ మంత్రి కొడాలి నాని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అధికార వైసీపీ ప్రతిపక్షం పోటాపోటీ కార్యక్రమాలకు ప్లాన్ చేశాయి. ఇక ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి వెళ్లారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ కూడా రావడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరణ మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. కాంతి, నివురు గప్పుల నిప్పుల ప్రస్తుతం గుడివాడలో పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కలిసి ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో మాజీ మంత్రి కొడాలి నాని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో మెయిన్ రోడ్డుకి ఇరువైపులా టీడీపీ అలాగే వైసీపీ శ్రేణులు నిలబడి నినాదాలు చేసుకున్నాయి. ఒక్కసారిగా జనసేన టీడీపీ శ్రేణుల పైకి దూసుకువెళ్లే ప్రయత్నం వైసీపీ నాయకులు చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ పూర్తిగా పోలీసుల కంట్రోల్లో ఉందని చెప్పుకోవాలి. ఏదైతే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి వెళ్తున్న అనంతరం వీరు అడ్డుకోవడంతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుని తోపులాటలో సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ ఎవరు నిలువరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అటు ఇటు వెళ్లకుండా ఉండేలాగా మధ్యలో బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొడాలి నాని దండ వేసి వెళ్లిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద గుంపుగా ఉన్న వారిని పోలీసులు చెదరగొట్టడంతో వివాదం చెలరేగింది. అయితే భారీగా పోలీసులు మోహరించారు. వెనిగండ్ల రాము దండ వేసి ర్యాలీగా బయలుదేరిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియం కి చేరుకునేసరికి ఇటు టీడీపీ జనసేన నాయకులు ఒకవైపు అలాగే వైసీపీ నాయకులు ఒకవైపు అయ్యి ఇద్దరు కూడా తోపులాట తోసుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికెక్కడ వారిని చెదరగొట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. ప్రస్తుతం ఏదైతే ఈ వివాదం చెలరేగిందో దాన్ని నిరోధించే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. మొత్తంగా గుడివాడ మొత్తంగా హై టెన్షన్ అయితే కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో అంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు వైసీపీకి సంబంధించిన నాయకులు ఒకరిపైన ఒకరు మాటల యుద్ధంతో కొనసాగించారు. ఇక ఇప్పుడు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కూడా పోలీసులు టీడీపీ జనసేన నాయకుల్ని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. సాయి కాంతి, ముఖ్యంగా టీడీపీ నేత వెనిగండ్ల రాము కానీ కొడాలి నాని కానీ వారు ఈ రోజు వర్ధంతికి సంబంధించి ఏ కార్యక్రమాలు పెట్టుకున్నారు? అక్కడ ప్రస్తుతానికి ఎవరెవరు ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నారు? టీడీపీ నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు రా కదలిగా సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి గుడివాడలో ఈ రోజు సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా నిమ్మకూరులోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి ఏదైతే గుడివాడ సమీపంలో ఏదైతే ఏర్పాటు చేసిన రా కదలిగా సభా ప్రాంగణానికి 4 గంటలకి చేరుకుంటారు. అయితే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఎన్టీఆర్ అభిమానిగా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వివాదం అనేది మొదలైంది. ఈ రోజు ఆయన ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం ఏర్పాటు చేశారు. అదే సమయంలో టీడీపీ వారు కూడా ర్యాలీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు టీడీపీ శ్రేణులంతా కూడా
భారీగా ఒక ర్యాలీని ప్లాన్ చేశారు. ర్యాలీగా సభ వద్దకు చేరుకునే సమయంలో ఈ వివాదం అయితే స్టార్ట్ అయ్యింది. అయితే పోలీసులు అయితే దాన్ని నిరోధించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అంతా కూడా సజావుగానే సాగుతున్నప్పటికీ కూడా గుడివాడ ప్రాంతం అంతా కూడా ఒక నివురుగప్పిన నిప్పులా ప్రస్తుతం పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ వివాదం చెలరేగుతుందో అనే టెన్షన్ అయితే ప్రజల్లో కొనసాగుతూ ఉంటాయి. కాంతి, మరొక వైపు పోలీసులు కూడా అక్కడికి భారీగా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎంతమంది పోలీసులను రంగంలోకి దింపారు? సో అక్కడ ఎలాంటి చెదురుబదురు ఘటనలు జరగకుండా వారు ఎలాంటి జాగ్రత్తలు కానీ చర్యలు కానీ తీసుకుంటున్నారు? దాదాపుగా నిన్నటి నుంచి కూడా గుడివాడలో హై టెన్షన్ వాతావరణమే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి పోలీసులు అంతా కూడా గుడివాడ ప్రాంతంలో పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఎక్కడైతే ఫ్లెక్సీల దగ్గర ప్రారంభమైన వివాదం ఎక్కడ కూడా అందరినీ చోటు చేసుకోకుండా ఉండేలాగా నిరోధించేందుకు పోలీసులు అయితే భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. మొత్తంగా గుడివాడ ప్రాంతం అంతా కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అయినప్పటికీ కూడా వైసీపీ శ్రేణులు ఒకవైపు, అలాగే టీడీపీ జనసేన శ్రేణులు ఒకవైపు ఏదైతే పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం భారీ బందోబస్తుని పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే కార్యకర్తలు, నాయకులు అంతా కూడా సంయమనం పాటిస్తూ ఎవరి కార్యక్రమాలు వారు సజావుగా చేసుకుని వెళ్ళాలి అని చెప్పి వారు సూచిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. దాదాపుగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు అందరూ కూడా గుడివాడలోనే ఉన్నారని చెప్పాలి. మొత్తంగా ఈ అడుగునా కూడా ప్రతి సెంటర్ లో, ప్రతి నాయకుడు ఇంటి వద్ద కూడా పోలీసుల పహారా, అలాగే టీడీపీ, వైసీపీ ఆఫీసుల వద్ద కూడా పోలీసుల పహారా కొనసాగుతుంది. మొత్తంగా గుడివాడ అంతా కూడా కృష్ణా జిల్లా పోలీసులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కాంతి.